असदे मनोदमहापुरुषस्यानन्तवीरस्य श्रीमन्नारायणस्वरूपशक्ताभवस्वभावयोगमध्ये परिप्रणमानाम् अनेककोटिब्रह्माणां वेगर्वे व्यक्ताव्यक्तमहन्नकारप्रतिज्ञाभात्याकाशान्मणैः ब्रह्माण्डगण्डीवरमध्ये सदाधिष्ठानवराहद्रं शङ्करमणावस्य जगन्मोदाधारशक्तिः ओर्मानन्दद्वैरावतपुण्डरीकवामृतभवसुपति कार्तिकयुगप्रतिष्ठितस्य अतल वितल सुतल तलातल रसातल महातल पादाल सप्त पादाल అసలని ఇక్కడ కన్యాదానం చేసే మహాసంకల్పం అంటే మనం ఎక్కడున్నాము అంటే గోదావరికి ఏ పక్కన ఉన్నాము, కృష్ణానదికి ఏ పక్కన ఉన్నాము, మనం ఏ పర్వతానికి ఏ పక్కన ఉన్నాము, మనం ఉండేటువంటి క్షేత్రం ఏంటి ఇవన్నీ కూడా చెప్తున్నారు ఆయన. అంటే ఉండేటువంటి సప్త నదులు, సప్త సముద్రాలు, సప్త సాగర పర్వతాలు మొదలైనటువంటి చక్రవర్తులు మొదలైన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. కాబట్టి అటువంటి ప్రదేశంలో మేము ఇక్కడ కన్యాదానం చేస్తున్నాము అని చెప్పేదాని కోసం ఒక మొత్తం చెప్తారు. దాన్ని మహాసంకల్పము అని అంటారు అన్నమాట. మామూలుగా చిన్నగా చెప్తే కొంచెమే ఉంటుంది, కానీ మహాసంకల్పం అంటే దానికి అన్ని వచ్చేస్తాయి. మొత్తం అంతా కూడా మనం ఎంతమంది చక్రవర్తులు పరిపాలించారు, ఎన్ని రాజ్యాలు ఉన్నాయి, ఏ ఏ దేశాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ఏ నదులు ఉన్నాయి, ఏ ఏ సముద్రాలు ఉన్నాయి, ఇవే కాకుండా మొత్తం దేవతలతో సహా అన్ని వస్తాయన్నమాట. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు జరిగిపోయింది, ఇప్పుడు ఎన్నో సంవత్సరం జరుగుతోంది, ఈ సంవత్సరం పేరేంటి, ఇప్పుడు జరుగుతున్నటువంటి మాసం ఏంది, దీని ఋతువేంది, ఈ మొత్తం అన్ని చెప్తారన్నమాట. ఇప్పుడు మహాసంకల్పం ఇట్లా చెప్పి ఈ యొక్క కన్యాదానం చేస్తారు. అంటే ఈ కన్యాదానం ఎవరైనా చేస్తే కూడా, ఈ కన్యాదానం చేస్తే ఎంత పుణ్యం అంటే చెప్పలేనంత పుణ్యం అన్నమాట. నువ్వు రాముడు దానం చేసినా కూడా అంత పుణ్యం రాదు. తర్వాత 1,00,000 మంది భోజనం పెట్టినా కూడా అంత పుణ్యం రాదు. తర్వాత నువ్వు మను బంగారం చేసినా కూడా అంత పుణ్యం రాదు. దీనికన్నా ఎక్కువ పుణ్యం వచ్చేది మహాశక్తి కన్యాదానం. అంటే ఒక కన్యను దానం చేసి వాని వంశాన్ని